మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట లక్షల భక్తులతో గుడి ఆవరణం మొత్తం నిండిపోయింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, ఎమ్మెల్యే పాడి కౌశిక్, ఆలయ అర్చకులు వేద మంత్రాలతో కళ్యాణం జరిపించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి గౌసలాం, ఏసీపీ మాధవి, దేవస్థాన ఈవో సుధాకర్, చైర్మన్ రామారావు వచ్చిన భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రతి సంవత్సరం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున భోజనాలు మంత్రి పొన్నం ప్రభాకర్ మజ్జిగ పంపిణీ చేశారు. ఈరోజు సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం రైస్ మిల్లర్స్, వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ అండ్ హన్మకొండ రైస్ మిల్లర్స్ సమిష్టిగా ఈ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది. దీనికి రైస్ మిల్లర్తో పాటు కొందరు ఈ ఏరియాలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొనేందుకు ఆ సీతారాముల వారి కృపా కటాక్షాలు వారందరి మీద ఉండాలి. రైతులు ఆ రైస్ మిల్లర్లకు ఇంకా మంచి రోజు రావాలని కోరుకుంటూ దేవపంచం ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క శుభాకాంక్షలు, శుభాభివందనాలు. జై శ్రీరామ్. శ్రీరామ కళ్యాణం ఘనంగా నిర్వహించాము. దీనికి తోడుగా మహానదాల కార్యక్రమం కూడా చేశాము. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నమస్తే. శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి ఈ కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసిన ప్రజలకు, భక్తులకు, గౌరవ రైస్ మిల్లర్లందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు. గౌరవ అధ్యక్షులు తోట సంపద.